అరవింద్ గారు అరవింద్ గారు అరవింద్ గారు గత ప్రభుత్వం మాత్రం బీసీలకు నడ్డి విరిచింది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 42% చేస్తుంది. దీనికి మాత్రం కేంద్ర ప్రభుత్వం కొంత అడ్డుకట్ట వేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇంత న్యాయపరమైన చిక్కులు వచ్చినప్పటికీ మాత్రం ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఖచ్చితంగా జరిపిస్తాం, దీన్ని న్యాయపరమైన చిక్కులుంటే మేము సలహాలు సూచనలు కూడా తీసుకుంటాం అవసరమైతే అంటుంది. కానీ గత ప్రభుత్వం ఎందుకని బీసీల పట్టింపు మా నీరుగార్చింది అనేది ఒక ఆరోపణ, దానిపైన చెప్పండి సార్. గతంలో కేసీఆర్ గారు అన్ని వర్గాల ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి సకల జనుల సబ్బండ వర్గాలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఓసీలకు, అన్ని వర్గాల ప్రజలందరూ కూడా న్యాయం చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా అది జగమెరిగినటువంటి సత్యం. ఇవాళ నేను ఇంతకు ముందుకు సారు 31E దేంట్లో అనేటువంటి ప్రయత్నం చేసింది సార్. సరే, సారు రిటైర్డ్ ఐఏఎస్, తను మాకంటే కూడా సుదీర్ఘమైనటువంటి అనుభవం సార్కు ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సార్, నేనేమంటా ఉన్నాను అంటే చిరంజీవి సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్ పాస్ చేసినప్పుడు దీన్ని షెడ్యూల్ 9లో తీర్మానం చేసి పంపి ఉంటే ఇది ఇవాళ మనం కేంద్రం పైన మనం కొట్లాడేటువంటి ఆస్కారం ఉంటుండే, ఇవాళ కేంద్రం పైన మనం చేసేటువంటి ఆస్కారం ఉంటుండే. అట్లా చేయకుండా వీళ్ళు ఏం చేసిండ్రు సార్ అంటే నేరుగా కేంద్ర రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినటువంటి వైనం అక్కడ ఉన్నది. కాబట్టి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి మాట ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్కి ఎట్టి పరిస్థితిలో బీసీల పక్షాన ప్రేమ లేదు అనేటువంటి విషయాన్ని క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతున్నటువంటి వ్యవహారం కనిపిస్తా ఉన్నది. అయితే ఈయన ఏమంటా ఉన్నాడు, ఒకవేళ రాజ్యాంగబద్ధంగా కాకపోతే పార్టీ పరంగా నేను చేస్తాను అనేటువంటి విషయాన్ని ఈయన చెప్పుకొస్తా ఉన్నాడు. మరి అది పార్టీలకు అతీతంగా సర్పంచ్ ఎన్నికలు జరిగేటువంటి ఆస్కారం ఉంటాయి కాబట్టి ఈయన బీఫామ్లు ఇచ్చి మరి సర్పంచ్లను గెలిపిస్తాడా, ఆ వార్డు మెంబర్లను అది చేస్తాడా, బీఫామ్లు ఇస్తాడా అనేటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పవలసినటువంటి అవకాశం ఉంటుంది. సార్, ఒకటి, రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేయడమే లక్ష్యంగా, దగా చేయడమే ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారి సర్కారు, రేవంత్ రెడ్డి గారు. ఈ 14 నెలలుగా మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి, తర్వాత శివకుమార్ గారు మీరు మొత్తం విషయాలన్నీ క్లుప్తంగా చెప్పండి, ఏమి ఇబ్బంది లేదు. అయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అనేక మాటలు, పచ్చి అబద్ధాలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఏమంటారు చూడు, నమ్మి నారబోస్తే పుచ్చిపూరలు అయినట్టు ఇవాళ వద్దురా నాయన అనేటువంటి పద్ధతిల ఇవాళ తెలంగాణ ప్రజలైతే మాట్లాడుకుంటున్నారు. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ ప్రజల ముందులకు పోతాడు, ఇవాళ ఏం చెప్పి ఇవాళ రైతు భరోసా అనేటువంటి ఒక్క మాట చెప్పి ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు పోతాడా? ఓట్లేసి రైతుల సంబరాలు చేసుకుంటారు సార్, విజయోత్సవం చేసుకుంటారు. ఏం వేయాలేసిండ్రు మీరు, రైతు బంధు వేయాలేసిండ్రు, ఇయాల వేసి మీరు మేము విజయోత్సవం వేస్తున్నటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి ఒక మాట శివకుమార్ గారు, మీరు పెద్దవాళ్ళు, దయచేసి మీకు ఓపిక ఉండాలి, నేను మాట్లాడినాక మాట్లాడండి. అయితే ఇట్లా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిండ్రు. ఇవాళ గ్రామాల లోపల కరెంటు లేక లేకుంటే రకరకాల ఇబ్బందులు కార్యదర్శులు పెడుతున్నప్పుడు వాళ్ళు పడుతున్నటువంటి బాధ అంతా ఇంత కాదు. ఎందుకు పోతలేరు సార్ మీరు ఎన్నికలకు అనేటువంటి విషయాన్ని అడిగితే ఇవాళ ఇదే శివకుమార్ అన్న సరే వివేకానంగానో అవివేకంగానో ఇవాళ కాదు మేము భవిష్యత్తులో ఇస్తామని మాట్లాడారు సార్. మీరు దయచేసి మీరు మొత్తం పూర్తి స్థాయిలో సమాచారం తెప్పించుకొని గతంలో మీ పార్టీ నాయకులు ఏం మాట్లాడినరో అది విని మీరు మాట్లాడండి దయచేసి. కానీ ఏదో మీరు ఇవాళ ఈ లఘు చర్చ గొప్పగా జరుగుతూ ఉన్నది. ఈ లఘు చర్చలో రిటైర్డ్ ఐఏఎస్ గారు ఉన్నారు. ఈ లఘు చర్చలో గొప్పగా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎట్లయితే సార్, మీరు అడిగినటువంటి ప్రశ్నలో మీరు దాన్ని ఇవాళ కాదు భవిష్యత్తులో అనే మాట మీరు అయ్యా ఆ పద్ధతిలో చెప్పలేదు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో వచ్చి బీసీ డిక్లరేషన్ ఏ పద్ధతిలో చెప్పిండ్రు అనేటువంటి విషయాన్ని ఒకసారి రివ్యూ చేసుకొని మీరు మాట్లాడండి. కానీ ఇట్లా చేస్తే మీ పార్టీకి మీకే నష్టం అవుతుంది కానీ వేరొకటి కాదు శివకుమార్ అన్న.
Right, right. పెద్దవాళ్ళు సరే ఆ రకంగా మీరు ఆలోచన చేసి పనిచేయాలి. సరే అది మీ పర్డిక్షన్, మీరు ఎట్లా రైట్ శివకుమార్ గారు అయితే నాకేంది కానీ రైట్ శివకుమార్ ఒక విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ వీళ్ళు చెప్పినట్టు 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించి వీళ్ళు ఎన్నికలకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే ఏది ఏమైనా తీర్పు తిరబోయే ముందు రుచులు ఎందుకు సార్, 30 తారీఖు లోపు ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి విషయాన్ని ఎన్నికల సంఘానికి తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది కదా. తప్పకుండా జనాల తీర్పు ఎటువైపు ఉంటుందో ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అనే విషయాన్ని మాత్రం తెలియదు. శివకుమార్ గారు కంటిన్యూ. రాజమౌళి గారు ఇప్పటిదాకా మిత్రుడు అరవింద్ మాట్లాడుతూ మొత్తానికి వాళ్ళు సంబంధ వర్గాలంతా వాడుకొని మోసం చేసింది టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ. కనీసం తెలంగాణ రాష్ట్ర సమితి అని తెలంగాణ అనే ఒక ఉనికిని కూడా పొడగొట్టుకున్న పార్టీ మొత్తానికి వాళ్ళు ఇచ్చిన హామీలో ఏది కంప్లీట్ చేసిండ్రు ఇప్పటిదాకా? రైతులకు రుణమాఫీ అన్నారు, ఎన్ని సంవత్సరాలు చేసిండ్రు? రైతు బంద్ అన్నారు, ఎన్ని సంవత్సరాలు చేసిండ్రు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఇమీడియట్ గా చేయడం జరుగుతుంది. 9 రోజుల్లో 9,000 కోట్లు అన్నారు, ఖచ్చితంగా చేయడం జరిగింది. ఇటు ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది, ఇటు బీసీ కులగణన చేసి ఆల్రెడీ గవర్నర్ గారి ఆమోదంకి పంపించిండ్రు. అక్కడ నుంచి సెంట్రల్ కి పోతుంది. ఆయన 9th షెడ్యూల్ అంటాడు, ఇంకా నాకు తెలియదు, జ్యుడిషియల్ కి తెలుసు అంటారు. చిరంజీవి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, మీరు చెప్పింది తప్పు, మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేది తప్పు. మీరన్నా ఒకటే చెట్టు కింద చదువుకున్న వాళ్ళలాగా మాట్లాడతారు టీఆర్ఎస్ వాళ్ళు. హరీష్ రావు కేటీఆర్ ఏం మాట్లాడతారో మీరు కూడా అదే మాట్లాడతారు. మేము అట్లా కాదు, ప్రజలకు ఓపెన్ గా చెప్తున్నాం. ఏది చెప్పినా 42% మా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, మీరు ఇస్తారా అని చెప్పి మీ బీఆర్ఎస్ ని బీజేపీని కూడా సవాల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు శ్రవణ్ గారు కూడా మాట్లాడుతూ బీజేపీ మొత్తానికి బీసీలకే ప్రాధాన్యత ఇస్తుంది, పెద్దపీట వేస్తుంది అంటుండే. ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రతిసారి పార్లమెంట్ స్తంభింపజేయం చేయండి, జిస్కి ఇచ్చేదారి ఉస్కి భాగ్యదారి అని ఖచ్చితంగా బీసీ నినాదం చెప్తే మాట్లాడడానికే బీజేపీ వాళ్ళకి అసలు ప్రధానమంత్రి అమిత్ షా అసలు మాట్లాడకుండా పార్లమెంట్లకి పారిపోయిన రోజులు ఉన్నాయి. ఈ రోజు ఖచ్చితంగా బీసీ నినాదం వాళ్ళు కూడా ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీ ఏదైతే నినాదం తీసుకుందో అదే నినాదం ముంగట పెట్టుకొని ఈరోజు బీజేపీ కూడా పోతుంది, మేము కూడా బీసీ కులగణన చేస్తామని చెప్పి. బీసీ కులగణన చేయమనే తెలంగాణ రాష్ట్రం మంత్రివర్గం ఆమోదం చేసి అసెంబ్లీలో పెట్టి పంపించడం అనేది అకార్డింగ్ టు షెడ్యూల్ పంపించడం జరిగింది, ప్రొసీజర్ ప్రకారం పంపించడం జరిగింది, పద్ధతి ప్రకారం పంపించడం. ఇప్పుడు అరవింద్ తమ్మునికి తెలియక అన్నా మీరు పెద్దలు, మీరు ఏదో తెలియకుండా ఏం మాట్లాడతలేం తమ్ముడు. ఆల్మోస్ట్ ఆల్ ఒక 42 సంవత్సరాల నుంచి పార్టీలు ఉన్నాం. ఏం జరుగుతుంది, ఏ ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడు, మీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడు, గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు, అందరి మాకు మైండ్ లో ఫీడ్ అయి ఉన్నాయి, కంప్యూటర్లో కాదు, మైండ్ లోనే ఫీడ్ అయి ఉన్నాయి, మైండ్ లోనే ఉన్నాయి చెప్తున్నాం. ఖచ్చితంగా పార్టీ ఒక హైకమాండ్ ఉంది, మాకు హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంటుంది, ఇటు టీపీసీసీ ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారమే మేము ముందుకు పోతాం. అప్పట్లో ఉన్నట్టు మీరు అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ నిజంగా కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద సముద్రం. కాంగ్రెస్ పార్టీలో భిన్న స్వరాలు ఉండే అంటలేను, కాదంటలేను. కానీ ఇప్పుడు ఈ రోజు బీజేపీలో ఉన్న 8 మందినే కంట్రోల్ లేదు, 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీల కంట్రోల్ లేదు. ఇటు ఆలోచిస్తే టీఆర్ఎస్ లో అయితే మొత్తం అంతా దొంగలే. శివకుమార్ గారు మనకు టైం లేదండి. మొత్తం మీద ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్లో రిజర్వేషన్ల ప్రకారాలపై ముందుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం సన్నగున్నాలుగా ఇద్దరి మధ్య కూడా సయోధ్య కుదిరి ముందుకెళ్లాలని కూడా స్వతంత్ర కోరుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మిడ్ డే డిబేట్లో పాల్గొన్నటువంటి డాక్టర్ శివకుమార్ గారు